ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో కొత్త తరానికి కొంగొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా ఆరుట్ల పాఠశాల. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అట. తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఏకంగా 70 నుంచి 80 మంది ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండడం విశేషమట. ఎక్కడుంది పాఠశాల? చాలా గొప్పగా ఉందట, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందట. ఇప్పటి వరకు పల్లె నుంచి పట్టణాలు, నగరాలకు బస్సుల్లో పాఠశాలలకు, కాలేజీలకు విద్యార్థులు వెళ్ళడం చూశాం. అందుకు భిన్నంగా పట్నం నుంచి విద్యార్థులు ఒక గ్రామంలోని బడికి స్కూల్ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రభుత్వ బడిలో ఫుట్బాల్ బాక్స్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? ఫుట్బాల్ కోర్టు ఉందట అండ్ బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉందట. గత ఏడాది వరకు 760 మంది పిల్లలు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈసారి ఏకంగా 840 మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని అడగకుండా ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు, నమ్మలేని నిజాలకు, విశిష్టతలకు ఒక్కటే కారణం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో టీవీగా దర్శనమిస్తోంది ఈ పాఠశాల. ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ బడులను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చాలి అన్నది సర్కార్ లక్ష్యం. ప్రతి మండలంలో 2 గవర్నమెంట్ స్కూల్స్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చాలన్నది. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మంచాల, ఆరుట్ల ఉన్నత పాఠశాలను, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఉన్న వంగూరు, పోల్కంపల్లి హై స్కూళ్ళు ఎంపిక చేసిరట. మొత్తం 4. ఒకటేమో రంగారెడ్డి జిల్లాలో 2, నాగర్ కర్నూలులో 2. సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి దాదాపు 3 కోట్లు విరాళం అందగా ఎస్డిఎఫ్ ఉంది కదా, ఇప్పుడు ఆయన ఆకునూరు మురళి గారు వీళ్ళందరూ ఉన్నటువంటి ఎస్డిఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం, మనం గతంలో కూడా ఎలక్షన్లకి ముందు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 6 పుస్తకాలు రిలీజ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆనాడు ఆ ప్రభుత్వం పోవడానికి, ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళ పోరాటం కూడా కారణం అయ్యింది. వాళ్ళు కూడా బస్సు యాత్ర చేశారు. ఆ తర్వాత తెలంగాణ విద్యాశాఖ కమిషన్ వేస్తే ఆ కమిషన్కి మురళి గారిని చైర్మన్గా పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అయితే ఈ ఎస్డిఎఫ్ నుంచి దాదాపు 3 కోట్లు విరాళం వస్తే ఆ నిధులతో ఆరుట్లలో పనులు చకచకా జరుగుతున్నాయట. అంటే గవర్నమెంట్ సొమ్ము కాదా, బయట వాళ్ళు ఇచ్చిందేనా? దాదాపు 5 ఎకరాల స్థలంలోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పటికే అనేక పనులు పూర్తి కావడంతో అది ఓ ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇదే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం టీపీఎస్ల గురించి ప్రకటించడంతో ఈ గ్రామంలో ఉపాధ్యాయులు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతో చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో చదివే తమ పిల్లల్ని ఈ సంవత్సరం ఈ స్కూల్లో చేర్చారు. టీపీఎస్లను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్కు అప్పగించింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆ పాఠశాలలను ఈనాడు సందర్శించింది. మిగిలిన 3 పాఠశాలలకు సంబంధించి భవనాల నిర్మాణం, వివిధ సౌకర్యాల కల్పనకు ఆర్కిటెక్టులు డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కొంత ఇనిషియేట్ తీసుకుంది. ఆ ఎస్డిఎఫ్ ముఖ్యంగా ఆకునూరి మురళి గారు లాంటి వాళ్ళు కొంత పనిచేశారు కాబట్టి అదొక అడుగు ముందుకు పడ్డది. తెలంగాణలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయండి? మొత్తం 12,000 స్కూళ్ళు ఉన్నాయి. 12,000 స్కూళ్ళలో వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది ఎంత? 4 స్కూళ్ళు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉంది కదా, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా. జిల్లాకు ఒక 5 స్కూళ్ళు అని ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. మొత్తం 12,000 స్కూళ్ళలో 4 స్కూళ్ళు తీసుకుంటే వీరు పైలట్ కింద. అరే తీసుకొని ఇదే గొప్ప విషయం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎట్లా? అసలు మనకి కావలసిందే విద్య. భవిష్యత్ తెలంగాణ ఎక్కడున్నది? తరగతి గదిలో ఉన్నది. భవిష్యత్ ఎక్కడున్నది? సమాజం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నది. అట్లీస్ట్ ఒక 50 స్కూల్లో 100 స్కూల్లో పైలట్ కింద తీసుకోవాలి కదా. అది కదా చేయాల్సింది. ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఏదో అన్నారు, అది ఎప్పటికో ఎన్నేళ్ళకి కడతారో ఏమో. ఆడ మదిరలో ఒకటి, కొడంగల్లో ఒకటి, ఇంకో దగ్గర ఒకటి వేసి పునాది తీసి వచ్చిర్రు, శంకుస్థాపన చేసి మట్టి వేసి వచ్చిర్రు. ఏమైనా అవుతుందా ఆడ పని? అవి ఎప్పటిలోకి కట్టాలి? ఎన్ని వేల కోట్లు అన్నారు మీరు? 4,000 కోట్లే అన్నారు. నియోజకవర్గానికి ఒక్కొక్క స్కూల్ 119 నియోజకవర్గాలు 119 స్కూల్ అన్నారు. అవే డబ్బులు వీటికి ఇమీడియట్గా ఖర్చు పెడితే ఒక జనరేషన్ ముందుకెళ్తుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ విద్య మీద జస్ట్ 7% మాత్రమే. జస్ట్ 7%. ఈ దేశంలో
అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో మన తెలంగాణ ఒకటి. పోయిన 10 ఏళ్ళుగా కేసీఆర్ గదే చేసిండు. మొత్తం విద్యా వ్యవస్థని కొలాప్స్ చేసి పడేసిండు. వందల వేల స్కూళ్ళు మూతపడ్డాయి. ఇవాళ మీరు చూడండి, టీచర్లు 5 ఉంటే పిల్లలు 5 ఉంటున్నారు కొన్ని స్కూళ్ళల్లో. అక్కడ మళ్ళీ రేషియోలో ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఆ బదిలీల్లో సరిగ్గా చేయకపోవడం ఒకటి. కొన్ని స్కూళ్ళు ఏంటంటే పిల్లలు తక్కువ ఉన్నారు అనేసి మూత పెట్టేస్తున్నారు. ఎందుకు తక్కువ ఉన్నారు మరి, ఇక్కడ పిల్లలు ఎందుకు వస్తున్నారు? పోయినసారి 700 మంది ఉన్న పిల్లలు ఇప్పుడు 840కి ఎందుకు పెరిగిరు? గ్రామాలకి పట్నం నుంచి ఎందుకు వస్తున్నారు? ఇటు నుంచి అడుకోవాల్సిన అటు నుంచి ఇటు ఎందుకు వస్తున్నారు? స్కూల్ చాలా అద్భుతంగా తయారైంది కాబట్టి. ఆరుట్లలో ఒకప్పుడు ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్ ఉన్నాయట. ఒకే ప్రాంగణంలో బాలికల పాఠశాల మూతపడ్డదట. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో భాగంగా దాన్ని ఆధునీకరించి ప్రాథమిక పాఠశాల కేటాయించినట. ప్రాథమిక పాఠశాలను విస్తరించి వరండా ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ పాఠశాలగా మార్చారట. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, ఫర్నిచర్ను సమకూర్చారు. ఫుట్బాల్, క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా బాక్స్, నెట్, కోర్టు పని దాదాపుగా చివరి దశలో ఉంది. బాస్కెట్బాల్ కోర్టు కూడా పూర్తయింది. 1 నుంచి 8 తరగతులకు ఒక గ్రంథాలయం, 9 నుంచి 12వ తరగతి వరకు మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భవనం పూర్తి కాగా ఫర్నిచర్ పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రోడ్ల పక్కనే మొక్కలు, పచ్చదనం ఉండేలా పనులు ప్రారంభమయ్యాయి. జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లల రాకపోకల కోసం ప్రస్తుతం 3 బస్సులు కొన్నారట. మరో 2-3 బస్సులు సమకూర్చుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈయనే చదువుతున్నారట. ఈ సంవత్సరానికి ఆ సంఖ్య దాదాపు 1600కు పెరిగిందట. అంటే మొత్తం ప్రైమరీ అండ్ 10th క్లాస్ వరకు అండ్ ఉన్నత విద్య అండ్ ఇది ఏంది మన ఇంటర్మీడియట్ వరకు 80% పైగా గత ఏడాది వరకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదివిన వారే ఇప్పుడు వీటికి వచ్చి చదువుతున్నారట. ఈసారి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి దాదాపుగా 60 మంది పిల్లలు బస్సులో వస్తున్నారట. సర్కారు నిధుల కోసం ఎదురుచూపులు. ఇది పరిస్థితి. 4 TPSల కోసం ప్రభుత్వం జూలైలో మొత్తం 56 కోట్లు కేటాయించింది. ఆరుట్ల పాఠశాలకు 9,86,00,000 కేటాయించగా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అవి వస్తే డైనింగ్ హాలు, అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉన్నది. త్వరగా విడుదల చేయాలని పాఠశాల అభివృద్ధి యాజమాన్య కమిటీ సభ్యురాలు కంబాలపల్లి భాస్కర్ శ్రీశైలం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, ప్రహరీ నిర్మాణం కోసం 1 కోటి మాత్రమే విడుదలైనాయట. ఎంత దారుణం చెప్పండి మీరు. ఇది దీనికే రిలీజ్ చేయని గవర్నమెంట్ ఇంకా మిగతా వాటి కోసం ఏం ప్రయత్నం చేస్తుంది? 4 కోట్ల ఫీజును మిగిల్చగలిగాం. హెడ్ మాస్టర్ చెప్తున్నారు. గెజిటెడ్ హెచ్ఎం ఏం చెప్తున్నారు గిరిధర్ గారు అంటే, ఆరుట్ల స్కూల్ను TPSగా మారుస్తామని సర్కార్ ప్రకటించడం, ఆ దిశగా పనులు ప్రారంభించడంతో తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగింది. పెద్ద సంఖ్యలో పిల్లల్ని ప్రైవేట్ బడుల్లో మాన్పించి ఇక్కడ చేర్పించడం వల్ల దాదాపు 4 కోట్ల ఫీజు మిగిల్చగలిగాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరిన్ని వసతులు సమకూరుతాయి. SDF తరపున విశ్రాంత ఆచార్యులు పద్మజా షా కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రీ ప్రైమరీ కలుపుకొని మొత్తం ఈ ప్రాంగణంలో 70 మంది టీచర్లు పనిచేస్తున్నారట. సో ఇంత అద్భుతంగా ఒక స్కూల్ని తయారు చేస్తున్న దాన్ని ఇదిగా తీసుకొని మిగతా స్కూళ్ళని కూడా ఆ రకంగా తయారు చేసే ప్రయత్నం చేయాలి కదా. మీరు చూడండి, సర్కారు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మీరు ఈ హెలికాప్టర్ల తిరుగుడు మానేస్తే ఆడ పైసలు వచ్చి పడతాయి. మీరు ఈ బడా పేపర్లకి వాటికి వీటికి ఖర్చు పెట్టే పైసలు పెడితే అక్కడ ఒక స్కూల్ తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? అక్కడ ప్రైవేట్ స్కూల్ మూతపడతాయి. మరి ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇంత పెద్ద పనిని చేయనిస్తాయా? రాష్ట్రం అంతా మాఫియా కదా అది. ఒక్కసారి ఆకునూరు మురళి గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే వీళ్ళ ఆధ్వర్యంలోని వ్యవహారం అంతా నడుస్తున్నది. మరి ఆయన ఏం లిఫ్ట్ చేస్తారో ఏడున్నారు. ఇగో ఈ ఫొటోస్ చూడండి. స్కూల్ ప్రాంగణంలో ఒక భాగం అట ఇది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ప్రీ ప్రైమరీ చిన్నారుల కోసం క్రీడా స్థలం అట ఇది. ప్రాంగణంలో బాస్కెట్బాల్ ఆడుకుంటున్న విద్యార్థులు. ఇప్పుడు ఇంత అద్భుతంగా స్కూల్ తయారు చేసిన తర్వాత ఎవడన్నా ప్రైవేట్ స్కూల్ పోతాడా?
ఒక గ్రౌండ్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఏముండదు. అపార్ట్మెంట్లల్లో నడిచేటువంటి స్కూళ్ళకి ఎవరైనా పోతారా? రేవంత్ రెడ్డి కొంచెమన్నా ఇది ఉండి వీటి మీద ఫోకస్ చేస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే, వీటి మీద పైసలు పెడితే ఎలక్షన్లలో మనం గెలుస్తామా, ఏమైనా ఫ్రీ స్కీమ్లు ఇచ్చి పడేయాలి, ఆ ఫ్రీ స్కీమ్స్ ఇస్తేనే జనాలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించి చేసి చూపించండి. ఒక్క కేజ్రీవాల్ ఒక్కడే ఆ దిశగా కొంత ఆలోచించి తన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 25% విద్య మీద కేటాయించి అక్కడ స్కూళ్ళు బాగు చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి రాగలిగింది. సరే, మళ్ళీ తర్వాత అధికారం పోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ దిశగా ఆలోచించరు? మీరు చూడండి, ఒక్క ఫ్యామిలీ తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి బదులు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఒక కుటుంబానికి, 2 పిల్లలు ఉన్న కుటుంబానికి ఎంత చిన్న స్కూల్ అయినా ₹1,00,000 తక్కువలో తక్కువ ₹1,00,000 ప్రతి ఇయర్ మిగులుతాయి. అంతకంటే ఎక్కువే. 1 lakh to 1,50,000 ఆ కుటుంబానికి మిగులుతాయి. నువ్వు ఏమి ఇవ్వాలి? నీ పెన్షన్, నీ కథ, నీ వ్యవహారం అసలు అడుగుతారా ప్రజలు? అసలు అది నువ్వు పుస్తకాలు ఇవ్వు, డ్రెస్సులు ఇవ్వు, ఫ్రీగా ప్రభుత్వ విద్య అందించు, కథం. ఇప్పుడు ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఇక్కడ ఒక్కసారి అందులో జాయిన్ చేసిరండి, ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ప్రశాంతంగా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ప్రజలు కూడా ఇది ఆలోచించాలి. ఈ ఎజెండాని మనం ఎలక్షన్స్లో ఫిక్స్ చేస్తే పార్టీలు ఆ ఎజెండాలోకి వస్తాయి. ప్రజలు ఏమైనా నాకు ఈ పెన్షన్ ఇది రాలేదు, అది రాలేదని అడుగుతున్నారు తప్ప, మా పిల్లలకు చదువు ఎందుకు లేదు, మాకు రోగం వస్తే వైద్యం ఎందుకు ప్రభుత్వం తరపున అందట్లేదు అనే ఆ లైన్ కనుక మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ప్రభుత్వాలు, పార్టీలు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తాయి. ఇక్కడ మారాల్సింది మనమే. వాడెందుకు మారుతాడు? ముందు నుంచి చెప్పేది ఇదే. మనం మారినప్పుడే మన ఎజెండాలోకి వాడొస్తాడు. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ వస్తాయి. సో అది మనం మార్చగలిగే శక్తి మన దగ్గర ఉన్నది. సో ప్రతి ఒక్కరు మనం విద్యా వైద్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే స్టేట్కు ఫ్యూచర్ లేదు. దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు అందరికీ వన్స్ అగైన్. రోజు రోడ్డు మీద వెహికల్ వచ్చే పొగతో ఏమి కావట్లేదా సార్? అయ్యా, రోడ్డు మీద వచ్చే పొగ ప్రమాదమే, ఈ పొగ ప్రమాదమే, ఏ పొగ అయినా ప్రమాదమే. పొగకి అది ఇది ఉంటుందా? ఏదైనా పొగే కదా. ఈ పొగ, ఆ పొగ, దాంట్లో నుంచి వచ్చింది, దీంట్లో నుంచి వచ్చిందని ఏమైనా ఉంటుందా? మనం కొంత ఆలోచించగలిగితే ప్రతిదానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. చలో.